హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధపడేవారు ఈ మసాలా టీని ఈ వింటర్ సీజన్లో అప్పుడప్పుడు చేసుకుని తాగినట్లయితే చాలా ఉపశమనం కలుగుతుంది. ముందుగా ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి ఒక 1 ఇంచ్ అల్లం, 3 యాలకులు వేసుకొని కచ్చపచ్చగా దంచుకోండి. తర్వాత ఇందులోకి ఒక మిరియం వేసుకోండి. ఒక మిరియం అయితే మనం పెట్టుకునే టీకి కరెక్ట్ క్వాంటిటీ, కరెక్ట్గా టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఈ మిరియాన్ని కూడా దంచుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి కలియబెట్టుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, మనకు ఒక 1 టేబుల్ స్పూన్ అంతా ఈ మిశ్రమం అయితే వచ్చిందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టీ కప్పుల వాటర్ని వేసుకోండి. ఈ వాటర్లో మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం, యాలకులు, మిరియం పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న ఈ వాటర్ని ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకా ఒక లవంగం, ఒక 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిశ్రమం అంతా కూడా మరిగించుకోవాలి. 2 కప్పుల వాటరు 1.5 కప్పు వాటర్ అయ్యే వరకు మరిగించుకోవాలండి. అంటే అప్రాక్సిమేట్గా ఒక 4 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ చాయ్ పత్తని వేసుకోవాలి. తర్వాత ఒక 3 టీ స్పూన్స్ షుగర్ని వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే కరెక్ట్గా టేస్ట్ అనేది సరిపోయిందండి. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు కూడా చాయ్ పత్తా చెక్కని వాడండి. ఈ విధంగా అంచుల వెంబడి ఉన్న చాయ్ పత్తని కలుపుకుంటూ ఒక గంటతో ఈ విధంగా కలుపుతూ ఒక 3 నిమిషాల పాటు మరిగించుకోండి. అప్పుడు చాయ్ పత్తా చక్కెర అనేది పర్ఫెక్ట్గా టీకి పడుతుంది. ఇప్పుడు ఈ పాలను నేను ముందుగానే మరిగించుకొని చల్లారి పెట్టుకున్న పాలండి. ఇందులోకి 1.5 కప్పు పాలను వేసుకుంటున్నాను. ఇలా మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగించుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనం అంచుల వెంబడి ఉన్న చాయ్ పత్తని టీలోకి అనుకుంటూ గుంట గరిటెతో కలుపుకుంటూ మరిగించుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మిల్క్ వేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు మరిగించుకున్నట్లయితే టీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ వింటర్ సీజన్లో మనకు తరచుగా దగ్గు, జలుబు అనేవి వస్తుంటాయి కాబట్టి ఈ విధంగా ఒకసారి మసాలా టీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.